దేశమంతా ఎంగిలి పూలు అంటున్నారు. కానీ 100% అది ఎంగిలి పూలు కాదండి. ఎంగిలి పడని పువ్వులు తంగేడు పువ్వులు. తంగేడు పువ్వులు ఎంగిలి ఎందుకు పడలేదంటే తంగేడు పూలను బతుకమ్మ తల్లి ఉత్సవాల్లో కాకుండా ఇంకెక్కడ కూడా మనం ఉపయోగించాం. ఆడవాళ్లు జడలో పెట్టుకోరు, మాలలల్లి మెడలో వేసుకోరు, ఉత్సవాలలో ఊరేగింపులలో ఎలాంటి పూజలలో కూడా తంగేడు పూలను వాడము. కనుక అవి ఎక్కడ కూడా ఎంగిలి పడలేదు. అలానే పువ్వులలో ప్రతి పువ్వును క్రిమికీటకాలు సైతం ఎంగిలి చేస్తాయి. మీకు అందరికీ తెలుసది. ఏ పువ్వునైనా తుమ్మెదలో తూనీగలో ఏవో ఒకటి వాలి అందులో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకుంటాయి. మరి అప్పుడు ఎంగిలి పడ్డట్టు అవుతుంది కదా. అందుకని తంగేడు పువ్వును మనం ఎలా తీసుకొస్తాం? పువ్వు విచ్చుకోకముందే మొగ్గ దశలో ఉన్నప్పుడు, ముడుచుకొని ఉన్నప్పుడే తీసుకొస్తాం. పువ్వులను తెంపుకురాం, గుత్తులుగా విరుచుకొస్తాం. అప్పుడు ముడుచుకొని ఉన్నప్పుడు క్రిమికీటకాలు సైతం ఆ పువ్వును ఎంగిలి చేయలేదు. అంటే చూడండి ఎంత పవిత్రంగా